నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. జిఎస్డిపి, ఆర్టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టును కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు. ఒక పక్క సూపర్ 6, అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడు కూడా ప్యారలల్గా మనం ముందు తీసుకెళ్ళాం. తల్లికి వందనం, 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ టైం. ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తాం సార్ అంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు ఇస్తే కుదరదు, ఒకే విడత ఇవ్వాలంటే ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పన్నాం, అది ఇవ్వగలిగాం. స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లు మనం ఖర్చు పెట్టాం. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న పోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో రైతులు చాలా సంతోషం సార్, ఒకప్పుడు డబ్బులు వచ్చేటివి కాదు, మేము వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చేది, ఒక 100-200 రూపాయలు తగ్గించి అమ్ముకున్నాం. ఈరోజు కరెక్ట్గా డబ్బులు కూడా మా అకౌంట్లో 24 గంటలు వస్తూ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీపం 2, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. దీంతో మనం చూస్తే చాలా వరకు ఒక వెసులుబాటు వచ్చింది, మహిళల్లో ఒక హ్యాపీనెస్ ఉంది. సామాజిక పింఛన్లు, పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు. 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది సంక్షేమ రంగంలోనే ఒక మైలురాయి. దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంక్షేమాన్ని మనం అందజేశాం. ఇక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. దట్ ఈస్ ది బెంచ్ మార్క్ యాజ్ ఆన్ నౌ. మీరు ఎవరన్నా క్రాస్ అయితే, ఈరోజు గిన్నెస్ రికార్డ్స్ వచ్చా, మరి మీరు క్రాస్ అయితే తర్వాత చూడొచ్చు. యాజ్ ఆన్ టుడే బెంచ్ మార్క్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ, కరప్షన్ ఫ్రీ, టైమ్లీ, మేనరిజం అన్నిట్లో నెంబర్ 1 వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్. ఆ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాలు లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS N1 ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్ లో సమస్య తలెత్తినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ వెల్లడించారు. ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో పూర్తి కావాల్సి ఉండగా 3వ దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సమస్యకు గల కారణాలను విశ్లేషించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. S139 motor and both strap-ons ignite. Here's the pillar of Lift fire. off normal. P120. There's a confirmation. As all of you are aware, today we attempted PSLV C-62 EOS N1 mission. The PSLV is a 4-stage vehicle
And the first stage is solid motor with 2 strap-ons. Second stage is the second liquid stage. Third stage is again a solid stage. Fourth stage is a liquid stage. And the performance of the vehicle close to the third stage was as expected and as predicted. And close to the end of the third stage, we were seeing some disturbance in the vehicle. And there was a deviation in the path of the vehicle. And the mission could not proceed in the expected path. That is what is the information right now available. Now we are going through the data, and we have to get the data from all the ground stations. And once the data analysis is completed, we shall come back to you. Thank you. సంక్రాంతి పండుగను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లాలోని నారావారిపల్లిలో జరుపుకోనున్నారు. ఈ సాయంత్రానికి గ్రామానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. స్వగ్రామాన్ని స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు కింద ప్రతి ఇంటికి పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకురావడంతో పాటు నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు. పక్కకి జరుగుతుంది. ఈ చెరువులోకి నీళ్లు వస్తాయి, పైప్ లైన్ దీంట్లో. ఇప్పుడు ఈ నీళ్ళ నుంచి ఈ నీళ్ళు ఎక్కడికి పోతాయి? అదే జగదీశం దాన్ని బట్టి రాజధాని అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ రోజు ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతు నుంచి మంత్రి నారాయణ అంగీకార పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం 7 గ్రామాలకు గాను 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అయితే ప్రభుత్వం రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద అనేక సమస్యలున్నా, లీగల్ సమస్యలున్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. అవన్నీ చేసి ఈరోజు 55,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ, లేఅవుట్స్ రోడ్డు కానీ, అధికార భవనాలు కానీ, ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి, హోటల్స్ స్టార్ట్ చేశారు, యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు. భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్లో ఆ రోజు ఎలా చేసామో ఆ విధంగా జరగాలి. ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు. నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి, అన్ని స్టేడియంస్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. దాని మీద స్టడీ చేసిన తర్వాత 2,500 ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే, అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది. వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రంగం నా దగ్గరికి భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు, 4-5 సార్లు వచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాము, సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పొమ్మని చెప్పడం, 16,667 ఎకరాలు భూమిని ల్యాండ్ పూలింగ్ తీసుకునే దానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం,
స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. one of the greatest spiritual gurus of India and also visionary of India, Swami Vivekananda, as a National Youth Day. And on this occasion, auspicious occasion, we are organizing the AP SACs, and also along with the NMO is organizing blood donation camps across the state, and almost 5,000 people are expected to donate blood today. Blood donation is not merely an act of giving blood, it is an act of humanity and compassion, and also responsibility of every youth. But unfortunately, out of 45 crore eligible youth in this country, only 15% of them are coming forward. And I call upon the youth of this country to come forward and donate blood continuously. And one single unit of blood can save a mother, pregnant woman giving birth to the child, or a small child suffering from the sickle cell anemia, or a patient going for a emergency surgery. It could save 3 lives, a single unit of blood. So therefore I appeal all the youth of Andhra Pradesh and also the country to come forward and donate blood. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు, క్రీడా ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. క్రీడా ఉత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను క్రీడల ద్వారా మరింత అర్థవంతంగా జరుపుకోవాలన్నదే లక్ష్యమన్నారు. మొదటిసారి నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే దగ్గర 11 సంవత్సరాల నుంచి మరి వరుసగా ఈ యొక్క టోర్నమెంట్ని ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే సంక్రాంతి అంటే మన తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం మన సంక్రాంతి. అటువంటి సంక్రాంతి అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది మన అందమైనటువంటి హరివిల్లలతో, ముగ్గులతో మనం స్వాగతం పలుకుతాం మన సంక్రాంతికి. అటువంటి అందమైనటువంటి రంగవల్లుల ముగ్గుల పోటీలు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి అటువంటి ముగ్గుల పోటీల్ని పెద్ద ఎత్తున ఆ మహిళా సోదరీమణులకు ఆ యొక్క స్ఫూర్తిని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంక్రాంతికి నిర్వహించడం. అదేవిధంగా సంక్రాంతి అంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో మనందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు, గుండాటలు, జోదాలు. అటువంటి వాటి బారిన యువత పడకుండా ఉండాలని అంటే యువతను వాటి వైపు మరలకుండా నిలువరించేటువంటి శక్తి, నిలపగలిగేటువంటి శక్తి ఈరోజు ప్రభుత్వానికి ఉన్నట్లా, అదేవిధంగా తల్లి తండ్రులుగా ఉన్నట్లా. కానీ దాన్ని నిలువరించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది క్రీడలకు మాత్రమే ఉంది అనేటువంటి ఉద్దేశంతో, అటువంటి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున ఈ యొక్క వాలీబాల్, అదేవిధంగా కబడ్డీ మరి టోర్నమెంట్ని మనం నిర్వహిస్తూ మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దగ్గర 30 టీములతో మరి ఇవాళ జాతీయ స్థాయిలో ఈ యొక్క మెన్ అండ్ ఉమెన్ మరి టోర్నమెంట్ని ఈరోజు నిర్వహించుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, సమిష్టి ప్రయోజనాల కోసం నిర్వహించే సమావేశాలు, కుటుంబాల వేడుకల కోసం తక్కువ ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడే షాదిల్ మంజిల్, ఇతర భవనాలను ఆయా పాలక వర్గాలు అంకిత భావంతో నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటమిట్టలోని షాదీ మంజిల్ నిర్వాహక నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సమక్షంలో నూతన కమిటీకి పలు సూచనలు చేశారు. కాబట్టి అందరూ చెప్తున్నారు, నేను నెల్లూరులో ఒక మోడల్ సిటీగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ 1 మోడల్ సిటీగా రాబోయే
ప్రభుత్వంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూని భక్తులందరూ ఎంతో సంతోషంగా తీసుకుంటున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుంటూ తాము ముందుకెడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో భక్తులందరూ సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని ఆరోపించారు. ధర్మకర్త మండలి అధ్యక్షులు అధికారులు స్వామివారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు. తమ ప్రభుత్వంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూని భక్తులందరూ ఎంతో సంతోషంగా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు టార్గెట్ తిరుమలగా వారి వ్యవహార శైలి ఉంది. గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో నిత్యం స్వామివారి పవిత్రత దిగజారుతా ఉందని చెప్పి ఒక ఆలోచనతో, కుట్రపూరిత ఆలోచనతో వారు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ జాగ్రత్త, ఆధారాలు లేకుండా శ్రీవారి పవిత్రత, టీటీడీ పవిత్రత దిగజార్చే విధంగా మీరు వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చట్టరీత్యా చట్ట పరిధిలో మా ఎన్డీఏ కూటమి ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. దేశద్రోహం చేస్తే ఎంత పాపమో స్వామి ద్రోహం కూడా అంతే అపచారంగా ఈరోజు మేము భావిస్తున్నాం. మీరు ఇదే వ్యవహార శైలితో ముందుకు పోతే రాబో రోజుల్లో 11 స్థానాలకు పరిమితం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీకు ధైర్యము దమ్ము ఉంటే రాజకీయ పరంగా మా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోండి. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏ అంశం మీకు దొరకకుండా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ముందుకు పోతుంటే, వికసిత ఆంధ్రప్రదేశ్గా అంత వేగంగా మేము ముందుకు పోతుంటే దాన్ని ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, రాజకీయ అంశాలతో మమ్మల్నితో పోటీపడే అవకాశం లేక ఈరోజు భగవంతుని అడ్డం పెట్టుకొని అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. మీరు నిల్చుకొని పైకి ఉమ్మితే ఏమవుతుందో ఆ ఉమ్ము మీ మీదే పడుతుంది. ఆ విధంగా మీరు ఈరోజు స్వామివారి పట్ల చేస్తుంటే అపచారాల్ని రాష్ట్ర ప్రజలు కానీ, గోవింద భక్తులు కానీ ఎవరు వదిలే ప్రసక్తే లేదు. జరగబో పరిణామాలు మళ్ళీ చెప్తున్నా, ఇదే విధంగా మీ వ్యవహార శైలి కానీ ఉంటే జరగబో పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఎన్డీఏ కూటమి నుంచి. కాబట్టి చట్ట పరిధిలో చట్టరీత్యా ఎవరెవరు తప్పు చేస్తారో కుట్రదారులు, పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, టీటీడీలో ఏమి జరిగినా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి లింకులు ఉన్నాయి. టీటీడీలో ఏం జరిగినా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. కాబట్టి అన్నింటినీ మేము గమనిస్తున్నాం. కర్నూలులో అడ్వకేట్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. నరసింహారెడ్డి నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో లాయర్ల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయం ముఖ్యమంత్రి పరిధిలో ఉందని పేర్కొన్నారు. అదే కాకుండా ఆల్రెడీ ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రపోజల్ పంపించడం జరిగింది. కలెక్టర్ కాంప్లెక్స్ అండ్ హైకోర్ట్ బెంచ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లెక్క చేసి వీ వాంటెడ్ టు ప్రపోజల్ అయితే పోయిందండి. సో హోప్ఫుల్లీ అది ఇంకొక 2 ప్రపోజల్స్ వేరే ఆప్షన్స్ కూడా పంపించడం జరిగింది. త్వరలో ఆ న్యూస్ అంటూ ఇంటామని అయితే నేను భావిస్తున్నా. అండ్ 100% దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఎన్డీఏ ప్రభుత్వం, మన ప్రభుత్వంలోనే అవుతుంది అనేది అయితే నేను భావిస్తున్నాను. తిరుమలలో మీకు సబ్జెక్టు జరిగిందే చూసింటారు బాటిల్స్ విషయంలో. అంటే టెక్నాలజీ ఎంత పర్ఫెక్షన్ ఉందో మీరు దాన్ని బట్టి తెలుస్తుంది. దానికి యూ హ్యావ్ ఎ బార్ కోడ్ అండ్ జియో ట్యాగింగ్ అండ్ దిస్ హోల్ సిస్టమ్ మా చంద్రబాబు గారు పెట్టినది. ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలరు బాటిల్ ఎక్కడ, ఎవరు, ఏమి అన్ని క్లారిటీగా బయటకు వచ్చింది. అంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోతా ఉందంటే ఏమాత్రం పొరపాటు చేస్తే ఈజీగా కల్ప్రిట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈజీగా ఎవరిని అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు, అసలు ఊహించినారు. నాకు తెలిసి మా అపోజిషన్ పార్టీ వాళ్ళు అసలు ఊహించినారు. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇట్లా కూడా ట్యాగ్ చేయగలుగుతారా, ఇట్లా కూడా ఐడెంటిఫై చేయగలుగుతారా అంటే వాళ్ళ ధోరణి ఇంతవరకు మార్చుకోలేదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకనే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేసే 11 సీట్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రజలకి ఏం కావాలా, ఏం చెప్తే బాగుంటుంది, ప్రజలకి దగ్గర కావాలనే ఆలోచనదే లేదండి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది, ఎంత పర్ఫెక్షన్ ఉంది. ఏం చేశారో కల్ప్రిట్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు చూశారు. అంటే మా మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన
వేయాలా విషయం చల్లాలా తిరుమలలో కూడా ఇట్లా అలవ్ చేస్తున్నారండి. అసలు ఎన్డీఏ ప్రభుత్వము అది బీజేపీ వాళ్ళు ఉండే దాంట్లో మా అలయన్స్లో బీజేపీ వాళ్ళు అసలు ఏదైనా ఒప్పుకుంటారా ఇట్లాంటి చేష్టలు ఏదైనా చేస్తే? దే ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఫస్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా మానిటర్ చేస్తుంటారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. రాష్ట్రంలో ఎస్టీలకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తినా రాష్ట్ర ఎస్టీ కమిషన్ వెంటనే స్పందిస్తుందని కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి స్పష్టం చేశారు. ఏలూరు గిరిజన భవనం సమావేశ మందిరంలో ఆదివారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు అసోసియేషన్ ప్రతినిధుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా బుజ్జిరెడ్డి మాట్లాడుతూ ఎస్టీ కుటుంబాల నుంచి ఏ అర్జీ వచ్చినా అధికారులు వెంటనే పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీలు గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. అన్యాయాలు ఎటువంటి జరిగినా కూడా అన్యాయాలు అరికట్టడానికి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి. ఈ కమిషన్ల ద్వారా ఎటువంటి గిరిజనులకు అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా నేను శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గిరిజనేతర మిత్రుల భేదాలు లేకుండా అందరికీ సమర్థతో చూస్తాను. కానీ గిరిజనులకు అన్యాయం జరిగితే మాత్రం చట్టపరమైన అంశాలను దృష్టి తీసుకొని ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం జరిగే విధంగా చర్య చేపడతాను. ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలని కాపాడే బాధ్యత నా మీద ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా గిరిజనులకు న్యాయం జరిగేలాగా ప్రతి చర్యందు నేను ముందుండి నడిపిస్తానని కోరుతున్నాను. అలాగని ఎస్సీలకు కూడా అన్యాయం కూడా నా సహాయ సహకారం అందించి వారికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా చేపడతానని కోరుతున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఈ రోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం నైనా జైస్వాల్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రతిఫలం ఆశించకుండా ఉండడమే నిజమైన ఆనందంగా ఉందన్నారు. వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక ఆలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. అందుకే చెప్తాను, మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను. మరియు అదే విధంగా ప్రస్తుతం సమయంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. సో శ్రీనివాసుడి నమ్మడమే నా తుది ధర్మము. ఆ తిరుమలేశ్వరితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ దర్శనం ఇస్తున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణా కృప అనుగ్రహాలను కురిపిస్తారు. సో
ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. కావున ఈ రోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి వివేకానంద జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివేకానంద కూడలిలో ఆయన విగ్రహానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని జీవిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పట్టణంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, దైవం మీద ఉన్నటువంటి నమ్మకం కంటే కూడా మనిషి తన మీద తన ఆత్మవిశ్వాసం మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి యువతను ఆయన ఉత్తేజపరిచి ఆ రోజు చేసినటువంటి ఆయన కృషి అంతా ఇంత కాదు, యువతంతా మేల్కొంది. అంతేకాక ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశం గురించి ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఆయన చేసినటువంటి చిత్తశుద్ధితో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేశారు. అంతేకాక ఏదైతే ఆయన ఆత్మవిశ్వాసంతో ప్రతి విద్యార్థి ఉండాలని చెప్పారో, ఇప్పుడు కూడా మనం నవ్యాంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదే నరేంద్ర మోదీ మన వివేకానంద గారి యొక్క స్ఫూర్తితో అమరావతి నిర్మాణంలో మక్కమోని ఆత్మవిశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన యొక్క ఆశయాలు మనం కొనసాగిస్తూ అదే ఆత్మవిశ్వాసంతో మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 2 నుంచి నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవం నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది పుస్తక ప్రియులు ఈ మహోత్సవంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు చివరి రోజు కావడంతో పుస్తక ప్రియుల కోసం మరో 2 గంటల పాటు అదనంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పుస్తక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అహోబిలం కోనేరును స్థానిక ప్రజలు ముందుకు వచ్చి పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛ అహోబిలం స్వచ్ఛ కోనేరు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. విద్యార్థులు హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా వచ్చి కోనేరును శుభ్రం చేశారని తెలిపారు. కార్యక్రమము పిలుపునివ్వగానే ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు కేవలం ఆలగడ్డ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, బనగానపల్లె, నంద్యాల, హైదరాబాదు, గుంటూరు, దూర ప్రాంతాలు, విజయవాడ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది వాలంటీర్లుగా ముందుకొచ్చి వాళ్ళు ఈరోజు ఈ స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంలో, ఎగువ అహోబిలంలో కోనేరు శుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావడము నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా లోకల్గా మరి అన్ని డిగ్రీ కాలేజ్ పిల్లలు కావచ్చు, ఎన్సీసీ పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఈరోజు ఈ శుభ్రత కార్యక్రమంలో నిజంగా మాకందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. అది శుభ్రత చేస్తున్నప్పుడు కూడా నరసింహస్వామి అనుకొని అందరూ తలుచుకొని ఈరోజు ఆ కార్యక్రమం చేయడము, మరి మఠం తరపు నుంచి సిఇఓ గారు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దీని కంటిన్యూయేషన్, మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటామని చెప్పడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అహోబిలము గతంలో కూడా చెప్పినట్టుగా కూడా భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు. మనకి గతంలో స్వాతికి కావచ్చు, లేకపోతే బ్రహ్మోత్సవాలు కావచ్చు ఉన్న భక్తుల కన్నా ఇప్పుడు ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది రావడంతో మనకి శుభ్రత అనేది సరిగ్గా లేకపోతే ఈ ప్రాంతానికి కూడా మంచిది కాదు. అంతేకాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు శుభ్రతగా లేకపోయినా, ఫెసిలిటీ సరిగా లేకపోయినా
ఆ స్వామివారి దర్శనం కూడా సాటిస్ఫాక్షన్ అనేది కంపల్సరీ ఒక మంచి సాటిస్ఫాక్షన్తో ఒక మంచి ఫీల్ తోటి మనం ఏ విధంగా అయితే తిరుమలకి వెళ్తామో, ఏ విధంగా అయితే మరి ఇతర తమిళనాడులో కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక మంచి భక్తి ఫీలింగ్ వస్తుంది మనం వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు. అటువంటి ఆ ఫీలింగ్ మనకి అహోబిలం ప్రాంతంలో వచ్చి మరి సిఓ గారితో కూడా మేము డిస్కషన్ చేస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసు మండలంలో జరిగిన బ్లోఅవుట్ వలన ఇబ్బందులకు గురైన గ్రామాల ప్రజలతో లక్కవరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎస్పీ రాహుల్ మీనాతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బ్లోఅవుట్ ప్రభావిత గ్రామాలైన మలికిపురం మండలంలోని లక్కవరం, ఇరుసుమండ, గూడపల్లి, గుబ్బలపాలెం, రాజోలు మండలంలోని చింతలపల్లి గ్రామాన్ని గుర్తించి ఈ 4 గ్రామాల ప్రజలకు తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 రూపాయల నగదు, 50 కిలోల బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు, పబ్లిక్ రిలేటివ్స్ కాకుండా అందరూ సమిష్టి కృషితో 5 డేస్లో దాన్ని రికార్డ్ టైంలో క్లోజ్ చేసాము. దట్స్ వెరీ హ్యాపీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ విలేజెస్లో బేసికలీ ఆ జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ మమ్మల్ని అట్లీస్ట్ పని చేసుకోగలిగించారు. సో జనరల్గా ఎలా ఉంటుంది, ఎదరగానే గ్యాంగ్ ఫామ్ అయిపోయి అడ్మినిస్ట్రేషన్ అంతా డిస్టర్బ్ చేయడం అలా చేయలేదు. సో దట్స్ వాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో మీరు అర్థం చేసుకున్నారు ఒక సిచ్యువేషన్ని, గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ని. అందులో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి అందరికీ ఎడ్యుకేట్ చేయడం. లేదు ఇప్పుడు మీరు గ్రూప్స్గా ఫామ్ అయ్యి స్లోగన్స్ అన్ని రేస్ చేసి అవి చేయకుండా కొంచెం ఫస్ట్ జరిగిన ఇష్యూని క్లోజ్ చేసుకొని తర్వాత ఏదైనా డిస్కస్ చేద్దాము. సో అందరూ కూడా కోఆపరేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. డెఫినెట్గా మీరు ఏం కాదు. సో మీరు విలేజెస్ అది ఫస్ట్ యాక్చువల్లీ మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అందులో 4-5 లక్కీ ఇన్సిడెంట్స్ వచ్చాయి. అది ఫస్ట్ మార్నింగ్ జరగడం, అరౌండ్ 11:30 జరగడం, అది ఒక హాఫ్ అన్ అవర్లో వరకు ఇగ్నైట్ అవ్వకుండా ఉండడం. సో హాఫ్ అన్ అవర్లో అట్లీస్ట్ ఇగ్నైట్ అవ్వడం వల్ల కొంచెం అట్లీస్ట్ గ్యాస్ బర్న్ అవుతుంది. సో ఇలా కొన్ని లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనకు ఒక్కరు కూడా చనిపోలేదు ఇన్సిడెంట్లో. టేక్ ఇట్ నాట్ ఈవెన్ విలేజర్, నాట్ ఈవెన్ ఓజీసీ గైస్, నాట్ ఈవెన్ డీప్ టెక్నాలజీ గైస్. ఈ గాలి అన్నా లేకపోతే గ్యాస్ వల్ల గాలన్నా నీళ్ళన్నా చాలా వరకు పాడైపోయిన పరిస్థితి ఉంది. మేమందరం ఇక్కడే ఉండాలి. మరి మాకు ఏమన్నాడు, ఏదైనా మెడికల్గా ఏదైనా ఇష్యూ వస్తే మరి అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారన్నారు. దాని గురించి కూడా మేము అప్పుడు అనుకుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఆయన ఒకటే చెప్పారు, ఖచ్చితంగా దీన్ని ఒక విధంగా మనము ఒక మెడికల్ ఇన్సూరెన్స్ విధంగా మనం తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో మనం ముందుకొచ్చాం. సో దట్ కుటుంబానికి కూడా వచ్చే 2 సంవత్సరాలు కూడా పూర్తి కవరేజ్ ఉండే విధంగా, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏ మెడికల్ ఇష్యూ వచ్చినా సరే ఆ కవరేజ్లోని కవర్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. ఇదే కాకుండా చాలా వరకు ఈ 4 గ్రామాల్లోని మనం ఇవ్వాల్సిన రిలీఫ్ యాక్టివిటీస్ అమౌంట్ అయినా సరే అన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. ఈ విధంగా అన్నింటినీ కూడా మిమ్మల్ని ఆదుకుంటామని కూడా మరొకసారి మీ అందరూ తెలియపరచుకుంటాం. మొదటిగా నేను ఒక్కటే తెలియపరచుకోను, ఎక్కడా కూడా ఎప్పుడు ఈ విధంగా 5 రోజుల లోపలే కంటైన్మెంట్ చేయడం అనేది అసాధ్యం. ఇది మొదటిసారి జరిగింది. అది కేవలం సాధ్యం ఏంటంటే అందరూ ప్రతి డిపార్ట్మెంట్, ప్రజాప్రతినిధులు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. జనవరి 29, 30, 31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టిటిడి కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 29 నుంచి జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. సోమవారం అరండల్పేటలోని గీతా రీజెన్సీ హోటల్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి, సుందరయ్య, కళానిలయం అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబులు మాట్లాడుతూ ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో నగరంలోని టిటిడి కళ్యాణ మండపంలో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. వీటిలో వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ రైతు ఉద్యమంతో సహా వివిధ రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్న 300 మంది రైతు నాయకులు వస్తున్నారన్నారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు మరియు ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ థావలే, కార్యదర్శి విజు కృష్ణన్, మాజీ కార్యదర్శి హానన్ బెల్లా, కోశాధికారి కృష్ణప్రసాద్ లాంటి వారందరితో పాటు ఎస్కేఎం ఏపీ కన్వీనర్ వడ్డే సోమనాద్రి లాంటి వారు హాజరవుతున్నారన్నారు. 29 నుండి ఫిబ్రవరి 1 వరకు
అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు నగరంలో జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానమైనటువంటి నాయకులు విజు కృష్ణన్ గారు, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి, అశోక్ దావలే గారు, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు, హన్నన్ మొల్లా గారు, సీనియర్ ఉపాధ్యక్షులు ఏఐకేఎస్, అమరారాం గారు, పార్లమెంట్ సభ్యులు ఏఐకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు, కృష్ణప్రసాద్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అట్లే మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్కేఎం నాయకులుగా సమన్వయకర్తగా ఉన్నటువంటి వడ్డే శోభనాథేశ్వరరావు గారు, కేశవరావు గారు, చుండూరు రంగారావు గారు, కొల్లా రాజ్మోహన్ గారు, ఝాన్సీ గారు, ఇలా ఎస్కేఎం నాయకులందరినీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ సమావేశాల సందర్భంగా ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ప్రధాన చర్చ ఉండబోతుంది. మనం చూస్తున్నాం, ఇటీవల పత్రికల్లో వార్తలు చూస్తుంటే 2025 విత్తన చట్టం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. విద్యుత్ రంగ సంస్కరణ చట్టం 2025 పార్లమెంట్లో ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్లు మార్పు చేశారు. ఇవన్నీ కూడా భారత రైతాంగానికి నష్టదాయకమైనటువంటి విధానాలుగా ఈరోజు ముందు ఉన్నాయి. అట్లే ప్రత్యేకించి అమెరికాలో జరుగుతున్న పరిణామాలు, ట్రంప్ యొక్క సుంకాల ప్రభావం మన దేశ వ్యవసాయం మీద, ఆక్వా రంగం మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. వీటన్నింటిపైన ప్రధాన చర్చ ఈ సమావేశంలో జరగబోతుంది. అట్లే ఫసల్ బీమా పేరుతోటి మొత్తం వ్యవసాయ రంగంలో పంటల బీమా రైతులకు రక్షణ కల్పించే విధానం కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ ఫసల్ బీమా సిస్టమ్ అమలు చేస్తున్నారు. దానిపైన కూడా చర్చ చేయబోతున్నాం. ఆ రకంగా దేశవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ రంగం అది ఎదుర్కొన్న సమస్యలపైన ప్రధాన చర్చ ఉండబోతుంది. వీటిని విజయవంతం చేయడం కోసం ఇప్పటికీ ఆహ్వాన సంఘం పెద్దలందరూ కూడా చైర్మన్గా మన అధ్యక్షులుగా లక్ష్మణరావు గారు, ఆనరబుల్ చైర్మన్స్గా వేణుగోపాలరావు గారు, వీర్రాఘవ్ గారు, అనేక మంది పెద్దలు ఈ కమిటీలో ఉన్నారు. వాళ్ళందరి యొక్క నేతృత్వంలో ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలందరికీ మనవి చేస్తున్నాం, ముఖ్యంగా రైతాంగానికి మనవి చేస్తున్నాం, ఈ సమావేశంలో భాగస్వాములు కండి. వ్యవసాయ రంగాన్ని బతికించుకుందాం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం, రైతును రక్షించుకుందాం, ఈ నినాదంతో మనం ముందుకెళ్దామని చెప్పేసి మనవి చేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులతో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కమిటీల ఏర్పాటు, సభ్యత్వం, డిజిటలైజేషన్, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. ముఖ్య నేతల సమావేశం ఆర్గనైజ్ చేయడం జరిగింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో పార్టీ మెంబర్షిప్ కానీ అదేవిధంగా కంపెనీలన్నీ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి రేపు రాబో లోకల్ బాడీ కానీ లేకపోతే 29లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయడం కానీ వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎంతో పట్టుదలగా, ఇది వరకన్నా ఎక్కువ పట్టుదలగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కానీ కొన్ని మాసాలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రెస్ మీట్లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో, అంతా డేటాతో, అన్ని గణాంకనాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం
ఎక్కడ కూడా ఆయన ఎవరిని తప్పు మాట్లాడలేదు. ఉదాహరణకు ఢిల్లీలో పార్లమెంటు కట్టిన ఏదైతే చదరపు కాస్ట్ ఉందో, ఏదైతే అమౌంట్ ఉందో దానికి 2 కన్నా ఎక్కువ ఈరోజు అమరావతిలో కడతాను. ఢిల్లీలో కట్టేదానికన్నా అమరావతిలో చదరపు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలాంటివి ప్రశ్నించి ప్రజల డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారు అమరావతిలో, వాళ్ళకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే, వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ మధ్యలోనే టీవీలో కూడా చూసాము, ఒక రైతు తన బాధ అంతా కూడా వెలిబుచ్చుకొని ఎంతో బాధతో మాట్లాడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇది చాలా మంది పరిస్థితి ఉంది. అక్కడ రైతులకు న్యాయం చేయాలా, అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు రాయలసీమ ప్రయోజనాలు చంద్రబాబు గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వదిలేయడం జరిగింది. రాయలసీమ ప్రజలు ఎట్ట పోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీళ్లు లేదే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది ఈయన ఈరోజు ఏమంటే అవి ఈరోజు మాట్లాడి 22 టీఎంసీలే కదా అని చెప్పి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊపుకుంటది లేదని చెప్పి కూడా తెలియజేస్తారు. రాష్ట్రంలో కార్యకర్తల పైన అక్రమ కేసులు దీన్ని పెడుతున్నారు. భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులతో లోపల పెట్టే పరిస్థితి చూస్తా ఉన్నాం. వీటన్నిటి కూడా ఈరోజు క్యాడర్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరు కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం సరైన సమయంలో చేస్తామని చెప్పి జగన్ గారు మాట ఇచ్చారు. అదేవిధంగా మేమందరూ కూడా, నాయకులందరూ కూడా కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో 10 లక్షలతో శ్రీరామ్ నగర్ బస్టాండ్ భూమి పూజ, 4.5 కోట్లతో కూచిరాజుపల్లి స్కూల్ వద్ద R&B అతిథి గృహం, 60 లక్షలతో మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్, మరో 10 లక్షలతో కూచిరాజుపల్లి బస్టాండ్, 30 లక్షలతో ఈద్గా భవన నిర్మాణం వంటి అనేక ప్రజా ప్రయోజన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే ప్రజలకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, ప్రాంతం మరింత ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఫోటో తీయక నేను తీసుకుంటానా. మంథని పట్టణం గంగాపురిలో అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపేట నుంచి గంగాపురి మీదుగా నిర్మించబోయే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. మొత్తం 9.30 లక్షల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మించనుండగా ఇది స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచనుంది. అదేవిధంగా R&B పెద్దపల్లి రోడ్డులో నూతన కమ్యూనిటీ హాల్ వద్ద 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గౌతమి మేషన్ సంఘం, తాపీ మిస్త్రీ సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. ఓడేడు రోడ్డు గంగాపురి ప్రాంతంలో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న బస్టాండ్ కు భూమి పూజ నిర్వహించారు. అలాగే అదే ప్రాంతంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న SC కమ్యూనిటీ హాల్, MBPS స్కూల్ కాంపౌండ్ వాల్ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఇదే కాకుండా 45.15 లక్షల రూపాయలతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ATC ప్రాజెక్టు స్థలాన్ని మంత్రి సందర్శించి పరిశీలించారు. R&B పెద్దపల్లి రోడ్డులో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా 30 లక్షల రూపాయల వ్యయంతో మల్లెపూల పోచమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాల సుందరీకరణతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు కూడా మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, మంథని ప్రాంతాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకువెళ్లడమే తన సంకల్పమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.